నమస్కారం, బీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జనగామలో రణరంగంగా మారిన ఆర్టీసీ డిపో, పోలీసుల కాళ్ల వేళ్లపడి కార్మికుడి రోదన. బిర్యానీ ప్రియులకు హెచ్చరిక, ఫ్రైడ్ ఆనియన్స్ పేరిట ప్రాణాంతక విషం, కూకట్పల్లిలో కల్తీ కేంద్రం సీజ్. తిరుమలలో సినీ తారల సందడి, శ్రీవారిని దర్శించుకున్న వివేక్ ఒబెరాయ్, షమితా శెట్టి. హనీ ట్రాప్ వెనుక రాజకీయ అండ, అనంతపురం జిల్లాలో పోలీసుల అక్రమ వసూళ్ల కలకలం. ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎం స్టాలిన్ దంపతులు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, శృతి హాసన్, నటుడు శివకార్తికేయన్, నటి ఖుష్బూ తదితరులు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జనగాం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఈ నిరసనలో భాగంగా నేడు డిపో వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఆర్టీసీ యాజమాన్యం పోలీసుల భారీ బందోబస్తు మధ్య ప్రైవేట్ వ్యక్తులతో బస్సులను రోడ్డెక్కించే ప్రయత్నం చేయడం కార్మికుల ఆగ్రహానికి దారితీసింది. డిపో నుండి బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకోగా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకే యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపిస్తోందని కార్మికులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఒక కార్మికుడు ఆవేదనతో ఊహించని నిర్ణయం తీసుకున్నారు. బస్సులు కదలనివ్వద్దని, తమ కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని వేడుకుంటూ అక్కడే ఉన్న పోలీసుల కాళ్లపై పడి కన్నీరు మున్నీరయ్యారు. మా పొట్ట కొట్టకండి సార్, మా బతుకుదేరును ఆపకండి అంటూ సదరు కార్మికుడు పోలీసులను వేడుకోవడం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసివేసింది. ప్రస్తుతం జనగామ డిపో పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కార్మికులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.
హైదరాబాద్ నడిబొడ్డున మందిబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఎన్ని తనిఖీలు చేపట్టినా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. తాజాగా బంజారాహిల్స్లోని స్టడీ సర్కిల్ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ యువతి నడి రోడ్డుపై వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మధ్యలో ఉన్న సదరు యువతి వాహనాన్ని ఆపారు. బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆమె తీవ్రంగా నిరాకరించింది. అంతటితో ఆకుండా పోలీసులతో వాగ్వాదం దిగి వారి విధులకు తీవ్ర ఆటంకం కలిగించింది. మత్తులో ఉన్న ఆమె గంటకు పైగా రోడ్డుపై హంగామా చేస్తూ పోలీసులపైనే కేకలు వేయడం స్థానికంగా కలకలం రేపింది. యువతి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె వాహనాన్ని సీజ్ చేసి కౌన్సిలింగ్ హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మద్యం తాగి వాహనాలు నడపడమే కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు పోలీసులపైనే తిరగబడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. हेलो मैडम, यहाँ नहीं लेते डॉक्टर, आप लोग जाके कर ले, गांधी उस्मानी जाके कर ले। ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ లైన్ చూస్తూ ఉంటాం. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఒక పోలింగ్ కేంద్రానికి అనూహ్య అతిథి వచ్చింది. ఓటు వేసేందుకు జనం బార్లు తీరిన చోట ఒక్కసారిగా ఒక ఏనుగు ప్రత్యక్షం కావడంతో అటు ఓటర్లు ఇటు అధికారులు ఒక్కసారిగా వాకయ్యారు. పశ్చిమ బెంగాల్లోని జరాగ్రామ్ పరిధిలో గల జితుసోల్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా సమీప అటవీ ప్రాంతం నుంచి ఒక ఏనుగు నేరుగా పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళింది. సాధారణంగా ఏనుగు కనిపిస్తే భయపడి పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ మాత్రం దృశ్యం మరోలా ఉంది. పోలింగ్ కేంద్రం వద్ద గజరాజును చూడగానే స్థానికులు భయం పక్కన పెట్టి దాన్ని చూసేందుకు భారీగా ఎగపడ్డారు. అయితే ఏనుగు ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా కాసేపు అక్కడ కలి తిరిగి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగు రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొడమే కాకుండా దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ అటు యాజమాన్యానికి ఇటు కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది. బస్సులను నడిపేందుకు ప్రభుత్వం నియమించిన ప్రైవేట్ డ్రైవర్ల తీరుపై ఆర్టీసీ డ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని బర్కత్పురా బస్ డిపో వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అనుభవం లేని ప్రైవేట్ డ్రైవర్లు బస్సులను అడ్డగోలుగా నడుపుతున్నారని, దీనివల్ల విలువైన ఆర్టీసీ బస్సులు ధ్వంసమవుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. మేం ప్రాణం కంటే మిన్నగా చూసుకునే బస్సులను ప్రైవేట్ వ్యక్తులు ఇష్టానుసారంగా నడిపి డ్యామేజ్ చేస్తున్నారంటూ బర్కత్పురా డిపో డ్రైవర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. సరైన శిక్షణ లేని వారు స్టీరింగ్ పట్టుకోవడం వల్ల బస్సులు ఇంజన్లు బాడీలు పాడవడమే కాకుండా రోడ్డుపై వెళ్లే ప్రయాణికుల ప్రాణాలు కూడా ముప్పు వాటిల్లుతోందని వారు హెచ్చరిస్తున్నారు. తమ బస్సుల కండిషన్ దెబ్బతింటోందని, రేపు సమ్మె ముగిశాక మళ్లీ తాము అదే బస్సులను ఎలా నడపాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ప్రజా రవాణా వ్యవస్థ కుప్పకూలుతోందని బర్కత్పురా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కొట్టాలన్నా? ఎవరికి ఇస్తారు ఈ డబ్బులు? మీకేనా డబ్బులు? టీకా? నేను ఎన్ని 15 ఎన్ని చాయలు తాగుతా? అంతే కదా? కాదు అంతే కదా? ఏం కాలేదు పోనీ, కానీ డబ్బులు కొట్టాలి కదా. నువ్వు ఫోన్ పే నేను కొడతానా? నువ్వు చూపి మళ్ళీ స్కానర్ చూపి. అరే ఏమన్నా చూపియన్నా, నేను డబ్బులు కొట్టొద్దా నీకు అన్నాడు. సార్ నేను తీస్తున్న వీడియో మాత్రమే, ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఈ గిత్త డ్యామేజ్ అయితే 100,000 డ్యామేజ్ అయితే మేము చూస్తున్నాం సార్. మేమేమంటలేము. ఆడ ఎంత మంచి డ్రైవరో అంతే, మేము ఏమంటలేము. ఇష్టం ఉన్నట్టు నడుపుకో, నాకు సంబంధమే లేదు సార్. నిజం చెప్తున్నా. ఎందుకంటే ఈ ఎంఎఫ్ గీత వాడితే 1000 సరుకులలో ఈ బస్సు నీకే పర్మనెంట్ ఉంటుంది. ఒక బస్సు నీకే ఉంటుంది. నాకే ఉంటుంది. ఇక నువ్వే దాన్ని మెయింటెనెన్స్. వేరే వాళ్ళకు ఉంటుంది. వేరే వాళ్ళకు ఉండదు. నేను వీక్ ల్యాబ్ లో ఉన్నప్పుడు వేరే రోడ్డు పోతాను అంతే అంతే. ఇక నంబర్ నేను ఏదో 48 అది నీకే. 484 అది నాకు పర్మనెంట్ ఉంటుంది. ఇక 4848 పర్మనెంట్. నేను వీక్ ల్యాబ్ లో ఉన్నప్పుడు వేరే రోడ్డు పోతాడు.
మనం నలిగిస్తే చూడండి వాళ్ళ ముద్దుగా నడుపుతున్నారు నాయన ఆటో నడిపినావా తీస్తున్నా మీరు బిర్యానీలో ఇష్టంగా తినే ఫ్రైడ్ ఆనియన్స్, వేయించిన ఉల్లిపాయలు ప్రాణాలు తీసే విషయంలా మారుతున్నాయి. భాగ్యనగరంలో మరోసారి భారీ కల్తీ దందా వెలుగు చూసింది. కుకట్పల్లి పరిధిలోని కైతలాపూర్లో అడ్డగోలుగా సాగుతున్న ఒక కల్తీ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా విరుచుకుపడ్డారు. కైతలాపూర్లోని నసీబ్ బిరిస్తా అనే తయారీ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ వాడిన నూనెను మళ్లీ మరిగిస్తూ భారీగా ఉల్లిపాయలను వేయిస్తున్నట్లు గుర్తించారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. సదరు తయారీ కేంద్రం అత్యంత అపరిశుభ్రంగా ఈకలు, మురికి కూపంలో దర్శనమివ్వడం అధికారులను విస్మయానికి గురిచేసింది. సుమారు 1000 కిలోల పచ్చి ఉల్లిపాయలను, 70 కిలోల కల్తీ ఫ్రైడ్ ఆనియన్స్ ను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. కల్తీకి ఉపయోగిస్తున్న 480 కిలోల వంట నూనెను సీజ్ చేసి నమూనాలను ల్యాబ్కు పంపారు. నిబంధనలు అతిక్రమించినందుకు గాను ఆ తయారీ కేంద్రాన్ని అధికారులు తక్షణమే సీజ్ చేసి లోతైన విచారణ ప్రారంభించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఇలాంటి తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ బృందం స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులు కూడా ముడి సరుకులు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓనర్ ఒక్క నిమిషం. సమాజంలో నైతిక విలువలు ఏ స్థాయికి పడిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ ను కొందరు యువకులు తమ కామక్రీడలకు అడ్డంగా మార్చుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో జరిగిన ఈ వికృత చేష్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఛతర్పూర్ జిల్లాలో ఓ అంబులెన్స్లో ఒక యువతి, 2 యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కనిపించారు. రోడ్డుపై వెళుతున్న బాటసార్లు అంబులెన్స్లో జరుగుతున్న తతంగాన్ని గమనించి షాకు గురయ్యారు. ఆ అంబులెన్స్ ను వదలకుండా సుమారు 5 కిలోమీటర్ల మేర బాటసార్లు వెంబడించారు. సినిమా ఫక్కీలో చేసి చివరికి అంబులెన్స్ ను అడ్డుకుని ఆ ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పవిత్రమైన సేవలకు ఉపయోగించాల్సిన వాహనాన్ని ఇలాంటి పనులకు వాడడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగులను ఆసుపత్రికి చేరవేసి ప్రాణాలు నిలపాల్సిన వాహనంలో ఇలాంటి అసాంఘిక పనులు చేరడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ అంబులెన్స్ ఎవరిది, వారు అక్కడికి ఎలా వచ్చారనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. देख रहे होंगे आप किस तरीके से एम्बुलेंस चालक भैया गाड़ी रुकवा दो, ये गाड़ी रुकवा दो 108 है। अरे एक लड़की बैठा ली अंदर, सवारी बैठा रहे होंगे इसलिए बोल रहा हूँ मैं। हाँ मतलब ये हो सकता है कि शायद वो रोकना पड़े गाड़ी, लेकिन पहले वाहन वाला भी इसको रोकने का प्रयास कर रहा है लेकिन ये नहीं रोक पा रही है। तो हम आपको लाइव तस्वीरें में दिखा रहे हैं वरदान एक्सप्रेस पर सवारियां रोकने का काम और साथ में अनलीगल। आपको बताते हैं इसमें छात्रा, एक जो छात्रा है, कॉलेज छात्रा है, उसका फेस वॉश नहीं उठाना, ठीक है ना। कॉलेज छात्रा है, उस कॉलेज छात्रा को इसमें बैठा रहे हुए हैं। अब हम इनको खुलवाते हैं। पन्नानाकी से आप पीछा कर रहे हैं लगातार, आप क्यों नहीं रोक रहे हैं? गाड़ी 2 बार कट भी मारा आपने, वीडियो भी हमारे पास। अरे हम कहाँ चला नहीं, तो अगर बहन है तुम्हारी तो क्यों नहीं रोका है तुमने? हाँ तो मुँह बांधो, कोई दिक्कत नहीं है। बहन है, अगर तुम्हारी बहन है तो हमारी बहन है। नहीं आपकी नहीं बन रही, रुक जाओ। वो साइलेंट है, वो साइलेंट है। ये कौन है आपकी? ये हमारे गांव के क्या नाम है इनका? क्या नाम?
आप किस गांव की हैं? अगर तुम्हें भगत सिंह रोकना चाहिए गाड़ी के नहीं? हमें तो हाँ यार, ये देखो हमने तुम्हारे डीएम को फोन लगाया, हमने तुम्हें भोपाल डीएम को फोन लगाया, समझिए हमने तुम्हारे डीएम को फोन लगाया, तुम रोक क्यों नहीं रहते गाड़ी? कौन है वो लड़की? कौन है कौन है वो लड़की? क्या नाम है उसका? क्या नाम है उसका? तो तुम सवारी लेके जाओगे? उस लड़की का क्या नाम है? उस लड़की का क्या नाम? बता दो, तुम्हारा नाम बताओ, नाम क्या है? तुम्हारी बहन का? अरे अरे वहाँ क्यों थे? तुम बोलो ना, तुम्हारी बहन का क्या नाम? ये है विक्रम कौन की हम हैं जो वो बड़ा मनेरा के। बड़ा मलेर कहाँ से? क्यों नहीं रोक रहे थे तुम? गाड़ी दादा बोले चले चलो। कौन दादा? बोले गाड़ी कौन दादा? भगत सिंह है, कौन है भगत सिंह? ये खड़े हैं विक्रमपुर को, इनने ये क्या करते हैं 108 एम्बुलेंस में? चलाते हैं। और ये तो पीछे बैठी थी ना। तुम्हारी कौन सी पॉइंट की गाड़ी है? तुम हो पायलट इसके? हाँ हम हैं, कहाँ की पॉइंट की गाड़ी बड़ा है? मनेरा। यहाँ क्या कर रही थी? केस लेके आए थे। फोर लाइन पर? नहीं वो जा रहे थे वहाँ। कहाँ जा कहाँ रहे है थे? केस? कहाँ है आप? बड़ा मलेरा किस साइड है? एक्टिविस्ट जा रहे हैं उस साइड। बड़ा मलेरा किस साइड है? और अभी खड़े कहाँ हो तुम? फोन लाइन पे। कहाँ ये फोर लाइन रास्ता कहाँ जाता है? विक्रमपुर कहाँ जाएगा ये रास्ता? ये रास्ता कहाँ जाएगा? अरे तुमसे यार, तुम एक बार ये बताओ, हमने तुम्हें कितनी बार तुमने कट मारा मुझे वहाँ से? बहन जी को हम तुमसे बोलते जा रहे थे कि ड्रामा नहीं करो, तुम रोक दो गाड़ी को। हाँ जा जा। हाँ भैया, ठीक है, थैंक यू धन्यवाद भाई मेरे, धन्यवाद। आप लोगों ने अच्छा सपोर्ट किया। मतलब ऐसा कुछ नहीं, ये लोग गलत इस जगह हैं कि तुम्हें गाड़ी रोकना चाहिए, तुम गलत नहीं हो, गाड़ी रोक दो ना। गाड़ी नहीं रोक रहा है, जबरदस्ती गाड़ी रोकी क्या? बता रहा हमने तुम्हें नहीं देखो, तो तुम्हें ईमानदारी तुम्हें जब जो पता हो चाहिए कि अगर हमें बचा रहे तो तुम्हें गाड़ी रोक देना। रोक दो। సిలికాన్ సిటీ బెంగళూరులో మానవత్వాన్ని ప్రశ్నించే ఒక కలిచివేసే ఘటన వెలుచూసింది. పొరుగువారి మధ్య ఉండాల్సిన సామరస్యం పోయి విద్వేషం జడలు విప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక మాజీ ఆర్మీ అధికారి మరియు అతని భార్య తోటి పౌరుడి పట్ల ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న మాజీ ఆర్మీ అధికారి మరియు అతని భార్య ఒక ముస్లిం వ్యక్తిని ఉద్దేశించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అతన్ని ఉగ్రవాది అని, పాకిస్తానీ అని పిలుస్తూ దూషించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ విద్వేషపూరిత మాటలు విన్న మిగిలిన అపార్ట్మెంట్ వాసులు ఊరుకోలేదు. సదరు దంపతులను చుట్టుముట్టి గట్టిగా నిలదీశారు. ఇది భారతదేశం, ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారని వారు ఆ దంపతులకు గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా అందరం భారతీయులమేనని, ఇలాంటి విభజన వ్యాఖ్యలు ఈ దేశంలో సాగమని అపార్ట్మెంట్ వాసులు స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న ఒక మాజీ అధికారి కుటుంబమే ఇలాంటి సంకుచిత మనస్తత్వంతో వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. तुम्हारे बाप का मुल्क है, सबका मुल्क है। आप फिर कैसे बोल सकते हैं तुम्हारी वाइफ ये मुसलमान है, ये टेररिस्ट है? कैसे बोल सकते हैं? तेरे बाप का मुल्क है ये, गुस्सा दिखाने के लिए। तुम्हारा नॉर्थ नहीं है, ये कर्नाटका है, भेदभाव नहीं हुआ। हम लोग डिफेंस में काम करते हैं। तुम किधर भी काम करते हो? नहीं, तुम डिफेंस में काम करता है, तुम डिफेंस में काम करते हो, तुम इंडियन आर्मी में काम करते हो, तुम्हारे अंदर पेट्रियोटिज्म ज्यादा रहना। तुम्हारी वाइफ कैसा बोल सकती है किसी को तुम मुसलमान हो क्या, तुम टेररिस्ट हो क्या, कैसे बोल सकते यार? वो झगड़े में हो गया। हर एक इधर सेक्युलर माइंडेड है, सब लोग इधर आपस में अच्छे हैं। तुम्हारी ये गंद चीजों से, तुम्हारी गंद सोच से यहाँ पर गंद मत मचाओ। हाँ, सब लोग इधर हिंदू, मुसलमान, सिख, ईसाई सब एक हैं। तुम लोग तुम्हारे जैसे लोगों की तरफ से इधर आके धर्म, जात पात लेके आके इधर मत बांटो लोगों को। चाहे वो मुसलमान धर्म हो, चाहे वो हिंदू धर्म हो, चाहे वो क्रिश्चियन धर्म हो, कौन सा भी धर्म हो, धर्म के बारे में बात करने से पहले 10 बार सोच समझ के बात करना। ये फर्स्ट एंड लास्ट वार्निंग है आपको। हाँ, उसको माफी मांगो उससे। क्या क्या चीज की माफी हुई बोलो? सब माफी क्या किसके लिए माफी मांग रही हो? किसके लिए माफी? कम्युनिटी के लिए जो गंद बात की है, सब माफी। बेकार में जो इसको टेररिस्ट करके बताई हो, अच्छा, सब सबके माफी। लिए। और इसके बाद अगर कुछ हुआ अंकल, इज्जत से बात कर रहे हैं आपके इसमें अपार्टमेंट में आके रोड पे घसीट के बेइज्जत करेंगे। ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో నేడు హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఒకవైపు అధికారులు పోలీసు బందోబస్తుతో బస్సులను రోడ్డెక్కించే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు తమ బతుకు తెరువును కాపాడాలని ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. పరిగిలో ఆర్టీసీ అధికారులు మొండిగా ముందుకెళ్లారు.
ప్రైవేట్ డ్రైవర్ల సాయంతో 5 బస్సులను డిపో నుంచి బయటకు పంపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఒక్కో బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్ సెక్యూరిటీగా ఉంచి మరీ బస్సులు నడిపిస్తున్నారు. బస్సులు బయటకు వస్తున్న క్రమంలో కార్మికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రైవేట్ డ్రైవర్ల వద్దకు వెళ్లి వారికి దండం పెడుతూ దయచేసి మా పుట్ట కొట్టకండి, బస్సులు దిగిపోండి అంటూ కాళ్లా వేళ్లాపడి వేడుకున్నారు. పరిగి బస్టాండ్ మరియు డిపో పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కార్మికుల నిరసనలతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఒకవైపు అధికారులు కఠిన నిర్ణయాలు, మరోవైపు కార్మికుల ఆవేదనతో పరిగిలో పరిస్థితి అత్యంత ఉధృతంగా కొనసాగుతోంది. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ప్రముఖులతో సందడిగా మారింది. ఇటు రాజకీయ అటు సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు వరుసగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మరియు నటి షమితా శెట్టి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వివేక్ ఒబెరాయ్, షమితా శెట్టి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను మరియు పట్టువస్త్రాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వివేక్ ఒబెరాయ్ శ్రీవారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని, లోకమంతా క్షేమంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న సెలబ్రిటీలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించడంతో ఆలయ పరిసరాల్లో కాసేపు సందడి నెలకొంది. బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ ఘర్షణలు మరోసారి ముదిరాయి. పశ్చిమ బెంగాల్లోని కుమార్గంజ్ పోలింగ్ కేంద్రం వద్ద అధికార తృణమూల్ కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కుమార్గంజ్లోని ఒక పోలింగ్ బూత్లకు వెళ్తున్న బీజేపీ పోలింగ్ ఏజెంట్ను టీఎంసీ కార్యకర్తలు అడ్డగించారు. అతన్ని లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. విషయం తెలుసుకున్న బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. తమ ఏజెంట్ను అడ్డుకున్న టీఎంసీ కార్యకర్తలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. బీజేపీ కార్యకర్తలు సంఘటితంగా టీఎంసీ శ్రేణులను అక్కడి నుంచి తరిమికొట్టారు. దీంతో పోలింగ్ కేంద్రం పరిసరాల్లో కొద్దిసేపు రణరంగంగా మారింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ పోలీసులు భారీగా మోహరించారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. পোলিং এজেন্ট তারাই দিবে, এত বড় সাহস। দাদা এখানে কি হয়েছিল? পোলিং এজেন্টকে ঢুকতে দেয়নি তাড়াচ্ছে, এত বড় সাহস। কি মনে করেছে শুধুমাত্র তৃণমূলে পোলিং এজেন্ট আছে? এত বড় সাহস! আরে পোলিং এজেন্ট দিতে দিবে না কেন? అనంతపురం జిల్లాలో కాకిల ఎండతో సాగుతున్న ఒక భారీ హనీ ట్రాప్ దందా వెలుగులోకి రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రక్షక భట్ నిలయాలే నేరగాళ్లకు అడ్డాగా మారాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఫిర్యాదులతో కదలిన ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న 2 సీఐలపై వేటు వేశారు. హనీ ట్రాప్ బాధితుల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదుల నేపథ్యంలో రాప్తాడు సీఐ హర్ష, 3 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్లను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించి వీఆర్కు పంపారు. అమాయకులను వలవేసి ట్రాప్ చేసి ఆపై పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ కుట్రలో సదరు సీఐలు నిందితులకు సహకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేవలం 2 సీఐలే కాకుండా ఈ ముఠా వెనుక మరింత మంది పోలీసు సిబ్బంది ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఒక కీలక రాజకీయ నాయకుడికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి పాత్రపై విమర్శలుస్తున్నాయి. ఆ నాయకుడు అండ చూసుకుని అధికారులు బరితెగించారా అన్న కోణంలో విచారణ సాగుతోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన వారిని నేరగాళ్లతో చేతులు కలిపి ఇలాంటి అక్రమాలకు పాల్పడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ హనీ ట్రాప్ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఇంకా ఎంతమంది అధికారులు ఇందులో భాగస్వాములు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె సామాన్య ప్రజల జీవితాలను ఎంతలా అతలాకుతలం చేస్తుందో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. ప్రభుత్వం ఇచ్చే ఉచిత బస్సు ప్రయాణం కంటే ఫినాయిల్ తాగి చావడం నయమంటూ ఒక తండ్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ప్రయాణ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు, కనీసం తమ పిల్లల్ని ఇంటికి తెచ్చుకోలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. నర్సాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నేడు చేదు అనుభవం జరిగింది. ఈ రోజు స్కూల్ చివరి రోజు కావడంతో పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. బస్సులు లేకపోవడంతో పిల్లల్ని ఎలా తీసుకురావాలో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. మా పిల్లలు అక్కడ ఏడుస్తున్నారు, వేరే వాళ్ళతో పంపిస్తాం, వచ్చి తీసుకెళ్లండి అని స్కూల్ యాజమాన్యం నుంచి ఫోన్లు వస్తుంటే ఆ తండ్రి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. స్కూల్ ముగుస్తుందని కొన్ని రోజుల ముందే చెబితే ఏదో ఒక ఏర్పాట్లు చేసుకునేవాళ్ళం కదా, ఇప్పుడు సడన్ గా రమ్మంటే బస్సులు లేక ఎలా రావాలి అని సదరు తండ్రి ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా చదువుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడుతున్న ఈ ఇబ్బందులకు బాధ్యులెవరు? ఉచిత ప్రయాణాల మాట పక్కన పెడితే కనీసం గమ్యస్థానాలు చేరుకునే మార్గం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా చూడాలి. మరి మల్లారెడ్డి హాస్పిటల్ పోవాలన్నా అత్యం పోయింది. హాస్పిటల్ పోవాలా? గట్కేశ్వరం నుంచి వస్తున్నా. మరి ఎట్లా బస్సు లేదు? మరి హాస్పిటల్ బస్ బంద్ చేస్తే మొత్తమే బంద్ చేయాలి. నడుస్తున్నాయని వచ్చేసిన. ఇక ఇక్కడికి వెళ్ళి ఇక మన నడుస్తున్నాయా? ఉప్పలకి వెళ్ళి ఏమో ఆటోకి వచ్చిన. మరి ఇక్కడ ఆటో 400 అడుగుతారు. మల్లారెడ్డి హాస్పిటల్ కి 400 అడుగుతారు. ఏం చేయాలయ్యా? లోకల్లోనే ఇక్కడ 400 అడుగుతారు. ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్ కి పోతా అంటే ఇప్పుడు అడిగితే 400 అంటుండే. నర్సాపురం బస్సులు ఒక్కటి వస్తారు, సూర్యరామ్ దిగుతా అంటే ఒకటి ఫ్రీ బస్ అని పెట్టి ఇట్లా ఏందమ్మా ఫ్రీ బస్ పెట్టి లోకం మొత్తం పాడైంది. ఎందుకు పెట్టిండు? ఈ బంద్ చేస్తే మొత్తమే బంద్ చేయాలి. బంద్ ఉన్నాయని ఎవరు రారు. అవును, నడుస్తున్నాయని వచ్చినాం. ఏం పరిస్థితి ఇది? 3 గంటలు ఇప్పుడు వచ్చి బస్ పెట్టిరు. మాగం చేసే మంది ఎందుకు ఎప్పుడు బతకలేదా? బస్ టికెట్ తెసి పెట్టి నడవలేదా? వాళ్ళకి హామీలు ఇచ్చినట్టు హామీలు నెరవేరిస్తేనే వీళ్ళు బస్సులు తీస్తామంటారు. ఇప్పుడు అన్ని ఊర్ల బస్సులు నర్సాపురం వస్తలేదు. సూర్యరామ్ దిగాలి హాస్పిటల్ నిలబడస్తలే, మోకాలు నొప్పికి వచ్చింది. మొత్తం బంద్ పెట్టాలి. జోగులాంబ గద్వాల్ అక్కడ నుంచి ట్రైన్కి వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పుడు 7 అయింది, 7:30 అయింది. ఇంతవరకు మెదక్ నర్సాపూర్ మెదక్ బస్సులు వస్తలేవు. చాలా పిల్లలు స్కూల్ నుంచి టార్చర్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు 20 రోజుల కిందనే సమ్మెలో దిగి చేసుకుంటే బాగుండేది కదా. ఇలాంటి ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతున్నాను. రేవంత్ పాలనే వద్దన్న. ఈ ఫ్రీ బస్ వద్దు, పినాయిల్ తాగడం నీళ్ళు అవసరమా? అంత బాధ కాదు, పిల్లలకి టార్చర్ చేస్తున్నాడు. ఏడ్చి మేము నర్సాపూర్ మీదకి వెళ్ళాలి. మా పిల్లలు హాస్టల్ గురుకుల స్కూల్ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, పిల్లలు పంపిస్తామంటున్నారు. అలాంటి వాళ్ళు 20 రోజుల ముందర చెప్పింటే కూడా మేము ఏదో ఒకటి ఆటోనో ఏదో ఒకటి తీసుకొచ్చుకునే వాళ్ళం కదా. వీళ్ళంతా సడన్ పెడితే పోదామంటే పోతలేవు. ఒకరికొకరు పోతాయా? పోవు. మరి ఏం చేస్తావు? ఆకలి కొని దూపకొని ఆడపిల్లలు అట్లా నాయన అందరూ పోతున్నారు. ఆడపిల్లలు ఇంటికాంచి ఎన్ని గంటలకు బయలుదేరినావు? నేను 2:15 బయలుదేరినా. నైట్ 2:15 ట్రైన్. ఎట్లా మరి ఫుడ్ దేవుడు ఎరుగుంది. టిఫిన్ ఏంది? మరి పిల్లలు ఫోన్ చేస్తున్నారు. 7:10 మాటలైంది ఫోన్ చేయబట్టి. ఏడొస్తున్నా ఇంకా బస్సే ఎక్కాలి. ఏమని చెప్పాలి? ఇది రేవంత్ రెడ్డి పాలనే వద్దానా? ఈయన దమాగా జరిగింది వాళ్ళకు. ఇప్పుడు ఇక్కడ నుంచి కష్టంగా ఉంది. చాలా కష్టం కాదు. మరి 32 హామీలు ఇచ్చినడా? వాళ్ళ హామీలు వద్దు, 30 అది ఎందుకు తీరిస్తేనే మేము బస్సులు తీస్తామంటారు వాళ్ళు. అవునా? కరెక్టే. తీర్చే అవకాశం ఉందా వాళ్ళకి? తీర్చేది వాళ్ళు మాట్లాడుకోవాలి తర్వాత. కానీ పిల్లల్ని ఇబ్బంది చేస్తున్నారు కదా. ఎండలకు కసిపిసి అవుతుంది, చక్రం వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇదే ఒక 10 రోజుల ముందరని చెప్పి కూడా మేము ఏదో ఒకటి మార్గం చేసుకునే వాళ్ళం కదా. ట్రైన్కి వచ్చిన బస్సు పోవాలి. ఏం చేస్తావు చెప్పు? మళ్ళీ రిటర్న్ కూడా పోవడానికి లేదు కదా. సరే పిల్లలు నాకనే ఉండకోకుండా విడిచిపెట్టిపోతామంటే లేదు పరిస్థితి. ఇటు ఇంటికి పెట్టట్లేదు, ఇక్కడ పిల్లలు పెట్టట్లేదు. మరి పరిస్థితి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏమి చెబుతుండో ఆయన చెప్పే మాట తప్పుడు మాటలు. ఆయన ఏంది చెప్తుండు? పొద్దుకో మాట పూటకో మాట. కేసీఆర్. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.